హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఉన్న ప్లేస్ బేగం బజార్లో ఉన్న చిట్టి ఇడ్లీ ఎదుగు వచ్చాము. యాక్చువల్గా ఈ హోటల్కి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. సో ఆ చరిత్ర ఏంటి అని, అదే కాకుండా ఇక్కడ మనకి ఫుడ్ టైమింగ్స్ కూడా సాధారణంగా బయట టిఫిన్ సెంటర్ లాగా అయితే ఉండదు. అది కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ చిట్టి ఇడ్లీని మనకి కొంచెం దాని పేరు కూడా మామూలు ఇడ్లీ అయితే కాదు, అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ ఉప్మా ఉంటుంది కదా, ఉప్మా సాలిడ్ స్టేట్లో అయితే ఉంటుంది, అది కొంచెం వేరే స్టేట్లో ఉంటుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా అయితే ఉన్నాయి. సో దీన్ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐడ్రీ. సో ఫైనల్లీ మనకి చిట్టి ఇడ్లీ మన చేతికి అయితే వచ్చేసింది. సో యాక్చువల్గా టేస్ట్ చేసి చూద్దాము. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ 2 ప్లేట్స్ అనమాట. ఇక్కడ మనకి ఇడ్లీ కనబడుతున్నాయి, చిట్టి ఇడ్లీ 4 కలిపి 25 రూపీస్ అంట. సో యాక్చువల్గా ఉప్మా కూడా దీని మీద వేసుకొని తింటారని చెప్పారు. సో నేను ఉప్మా కూడా ఏమన్నాను, కాకపోతే ఆయన ఏం చెప్పాడంటే ఇడ్లీని సపరేట్గా తినాలి, ఉప్మా వేసుకొని సపరేట్గా తినాలన్నాను. అందుకని చెప్పేసి ఫస్ట్ మనం ఓన్లీ ఇడ్లీ ఒక 4 ఇడ్లీ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. భలే ఉంది తింటుంటే. యాక్చువల్గా సూపర్ ఉంది. ఇక్కడ జనాలు ఇక్కడి నుంచి కాదు, చాలా దూరం నుంచి వస్తున్నాయని చెప్పారు. ఎందుకు అనుకున్నాను, టేస్ట్ చాలా బాగుంది. తింటుంటే కూడా నాకు భలే నచ్చింది. యాక్చువల్గా మనం ఇప్పుడు తింటుంటే మొత్తకి టేస్ట్ మారిద్ది, కాలేదు ఇడ్లీకి టేస్ట్ పెరుగుతుంది. సో ఎమ్మి తింటుంటే నాకు అసలు చాలా బాగా అనిపిస్తుంది. సో యాక్చువల్గా మనం ఇప్పుడు మాట్లాడుతూ 4 ఇడ్లీ తినేసాము. సో నార్మల్ ఇడ్లీ అయిపోయింది, దీని మీద ఉప్మా వేసుకొని వస్తాను. దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సో ఇందాక మనం ఆ చిట్టి ఇడ్లీ విత్ చట్నీ ట్రై చేసాం కదా, ఇప్పుడు మనం ఆ ఉప్మాతో ట్రై చేస్తున్నాం. యాక్చువల్గా ఉప్మా ఎక్కడైనా కానీ సాలిడ్ స్టేట్లో ఉంటుంది, ఇక్కడ మాత్రం లిక్విడ్ స్టేట్లో ఉంది. ఇది ఇక్కడ సాంబార్ పోసినట్టు పోసారు ఇదండి. సో ఇది మనం ఉప్మా తిందాం ఎలా ఉందో, ఉప్మా అది తాగుదాం. బాగుంది, ఉప్మా బాగుంది. యాక్చువల్గా దీన్ని ఇడ్లీతో కలుపుకొని తినమన్నారు, దాని చూద్దాం ఎలా ఉందో. భలే ఉంది ఈ టేస్ట్ డిఫరెంట్గా. యాక్చువల్గా మనం ఎప్పుడు తింటాం కదా టిఫిన్, అలా అయితే లేదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఉప్మా చట్నీ విత్ చిట్టి ఇడ్లీ అనమాట. ఏదో దీన్ని టేస్ట్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ చాలా బాగుంది. యాక్చువల్గా ఈ టేస్ట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు మనకు ఐడ్రీమ్లో చాలా ఫుడ్ వీడియోస్ చేసాం కదా, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇడ్లీలో చిట్టి ఇడ్లీ 4 ఇస్తున్నాయి అనమాట. 4 వచ్చేసరికి 25 రూపీస్. సో ఇదేంటంటే మనకి ఈ 4 తింటే మనకి యాక్చువల్గా చిన్న ఇడ్లీ కదా, అంత కడుపు అయితే తినదు. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం దీని టేస్ట్ అంటే ఐస్ క్రీమ్ కానీ లేకపోతే కూల్ డ్రింక్ కానీ ఇలా తాగినప్పుడు తిన్నప్పుడు మనకి ఆ టేస్ట్ ఉంటుంది కదా. సో అలా సమోసా కానీ ఏదైనా వచ్చి జస్ట్ అలా టేస్ట్ చూడడానికి ఎలా ఉంటుందో, సో ఇది కూడా టేస్ట్ చూడడానికి అన్నట్టుగానే ఉంది. 4 ఇడ్లీ సరిపోతుంది, నాకు తెలిసి ఒక 5-6 ప్లేట్లు తింటే కానీ కడుపు నిండదు. కానీ టేస్ట్ వరకు అయితే మాత్రం సూపర్ చాలా బాగా నచ్చింది నాకు. సో మీరు ఎవరైనా ఈ బేగం బజార్లో ఉన్నట్లయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి. యాక్చువల్గా ఇడ్లీ టేస్ట్ వరకు అయితే చెప్పాం కదా, కానీ ఈ హోటల్కి చాలా చరిత్ర అయితే ఉందన్నారు. సో ఆ చరిత్ర ఏంటంటే ఇక్కడ మనకి లోపల ఓనర్ గారు ఉన్నారు. సో ఆ ఓనర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ హోటల్ యొక్క చరిత్ర ఏంటి అండ్ టైమింగ్స్ ఏంటి, అండ్ ఇంకా ఫుడ్కి ఇక్కడి నుంచే వస్తారా, బయట నుంచి కూడా వస్తారా అని చెప్పేసి ఆ వివరాలు కూడా సో ఆ ఓనర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం జీ. నమస్కారం. యాక్చువల్లీ మేము ఈ షాప్ని చాలా సంవత్సరాల నుంచి ఉందని చెప్పేసి మేము విన్నాము. సో ఒకసారి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు చెప్తారా? ये शॉप 1968 में चालू हुई
1968. 1968. 1968. ओके, इसका ओनर कौन है? मी एंड माय ब्रदर ओके, ये कब से स्टार्ट किया? 1968 से स्टार्ट किया इसको। 68 से मेरे कौन? पिताजी स्टार्ट किया इसको। पिताजी, उसका नाम पिताजी क्या है? बलवंत गिरी। बलवंत गिरी। बलवंत गिरी जी। और एक फोटो है ना, उसका नाम? चंद्रमान गिरी जी। चंद्रमोहन गिरी जी। ओके, तुम्हारा नाम? मेरा नाम गोपाल गिरी। एक स्टोरी है ना बिल्डिंग का एक बार बता दीजिए हमको। वो बाजू के बिल्डिंग की स्टोरी है। बाजू के बिल्डिंग है? हाँ। ये वाला स्टोरी है? ये वाला स्टोरी बोलो तो वो कनेक्टेड है। हाँ ओके। पहले चंद्रभवन होटल था वहाँ पे। हाँ ओके। चंद्रभवन होटल 1957 में मेरे बड़े पिताजी और पिताजी मिलके डाले। हाँ ओके। 59 में बड़े पिताजी गुजर गए। हाँ ओके। फिर उसके बाद में लॉस होना चालू हो गया। हाँ 1968 में क्लोज कर दिए। ओके। फिर उसके बाद 68 में यहाँ पे डाले। हाँ ओके। यहाँ पे डोसा बनता था हाँ और पानी का स्टोरेज होता था, चाय बनती थी यहाँ पे। हाँ ओके। उसका किचन था यहाँ पे। हाँ ओके। चंद्रभवन होटल का किचन था ये पहले। हाँ ओके। हाँ उसके बाद वो बंद करने के 1.5 साल के बाद, आफ्टर 18 मंथ्स, हाँ 18 months. 18 मंथ्स उसके बाद ये खोले सो। ఓకే, యాక్చువల్గా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ హోటల్ కాదు ఫస్ట్. ఓకే, అక్కడ మనకి చంద్రభవన్ అని ఫస్ట్ ఒక హోటల్ అయితే ఉండేది. యాక్చువల్గా అది 1957లో స్టార్ట్ చేశారు. వీళ్ళ పెదనాన్న అండ్ వీళ్ళ డాడీ ఇద్దరు స్టార్ట్ చేశారు అనమాట. అయితే అది కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ వచ్చేసరికి ఒక 9 సంవత్సరాల తర్వాత ఆపేశారు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఈ ప్లేస్ 1968లో స్టార్ట్ చేశారు. ఇది యాక్చువల్గా కిచెన్ అంట. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి ఫస్ట్లో దోశ, ఇడ్లీ అండ్ ఉప్మా దొరికేవి, టీ దొరికేవి. యాక్చువల్లీ ఇక్కడ చాయ్ లేదంట. ఫస్ట్ ఇడ్లీ, ఉప్మా, దోశ ఉండేది. సో ఇడ్లీ, దోశ, ఉప్మా ఉంటే ఇప్పుడు దోశ ఆపేశారంట. ఇడ్లీ, ఉప్మా వరకే ఉంటుంది. ఓ కైకు దోశ బంద్ కియా? डोसा भीड़ बहुत हो जाती थी, टेंशन हो जाता था, ఓకే. तो उस वजह से बंद कर दिया डोसा। ప్రైస్ కిतना है? प्राइस 25 रुपीज़, 25 रुपये में 4 इडली। 4 इडली? हाँ। वो चिट्टी इडली है ना? वो छोटी इडली वही रहता, छोटा ही रहता हमारे पास। हाँ ओके। वो कितना है प्लेट? 25 रुपये में 4। टाइमिंग्स क्या है? टाइमिंग्स 8:30 से हाँ, 1 बजे तक रहता। 8 से 1 8:30 8:30 8:30 to 1। अंकुल जी, कई को 8:30 से एक्चुअली शॉप्स आर ओपन इन 7:30 6 है, वही ओपन इन 8:30. हमारा कस्टमर लेट आता। कस्टमर लेट आ कस्टमर ओके, एक्चुअली कस्टमर से लेट గా వస్తారంట. సో రెగ్యులర్ కస్టమర్స్ है तुम्हारे पास? रेगुलर कस्टमर। ఓకే. యాక్చువల్గా ఇక్కడ మనకి వీళ్ళకి రెగ్యులర్ కస్టమర్స్ ఉండడం వల్ల ఆఫ్టర్ 8:30 నుంచే వాళ్ళు వస్తారంట. వాళ్ళు కూడా లేట్గా వస్తారు కాబట్టి మేము కూడా లేట్గానే షాప్ స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఓనర్ గారిని అడిగాం కదా, ఇక్కడ చాలా మంది కస్టమర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాము, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని. हाय सर। हाय। किधर से आया तुम? उस्मान सुल्तान बाजार। सुल्तान कोटी। बाजार से। ओके, इधर चिट्टी इडली फेमस है ना, तो ट्राई किया इधर? यहाँ पे हाँ, बेस्ट है, बेस्ट है। नंबर 1 क्वालिटी। ओके, तुम इधर से कितने साल से आता है? वो 25 साल 30 साल से आता 25 साल से। ओके, उस समय में कितना है प्राइस? है। वो बहुत कम था, बहुत 5 रुपए प्लेट। हाँ, 5 रुपये हाँ। प्लेट। तो कैसा है टेस्ट इधर? नंबर 1 टेस्ट के लिए आते हैं, बस इतने दूर से कई बात है टेस्ट लगा, इतना पैसे लगा के इतने छोटी इडली को 25 रुपए क्यों लगाते हैं। हाँ ओके, टेस्ट क्वालिटी है, टेस्ट है, उसका चटनी अच्छा है। थैंक यू सर। ओके। हाय सर, Hi, तुम इधर टेस्ट किया था ना? कितना साल से टेस्ट किया था? I'm coming here from my childhood. मतलब मैं जब 8 years 10 years का था तब से आ रहा हूँ. I'm 42 today हाँ ओके, and I'm coming from Chennai. I'm not from here. ओके, चेन्नई? Yes. चेन्नई से इधर इडली खाने के लिए आया? Yes, yes. Okay. These are childhood memories. हाँ, चाइल्डहुड मेमोरीज। Yes. थैंक यू सर। Welcome. Thank you. ओके, Try नहीं किया भैया, by birth we are coming here since almost 45 years. 45 years। ఓకే, 45 సంవత్సరాల నుంచి వస్తారంటే ఇక్కడ తినడానికి. किधर से आया? हाँ We ओके। born here only, Begum Bazar area only, हाँ ओके। near to Chhatri only. अंकुल जी डेली आता है इधर? नहीं daily नहीं, कभी once in a while. ओके, वो इधर उपमा है ना, वो कैसा है? अच्छा उपमा है, ఓకే, థ్యాంక్ యూ సార్. thank you. సో యాక్చువల్గా ఇందాల నుంచి మనం దీన్ని చిట్టి ఇడ్లీ అని పిలుస్తున్నాం కదా. యాక్చువల్గా ఇది చిట్టి ఇడ్లీ అయితే కాదు. ఫస్ట్ దీని నేమ్ వచ్చేసరికి బాబాజీ ఇడ్లీ అని ఉండేది. తర్వాత ఈ ఏరియా ఉంది కదా, ఇది బేగం బజార్ ఏరియా కదా. సో తర్వాత నుంచి జనాలు దీన్ని బేగం బజార్ ఇడ్లీ అని పిలవడం స్టార్ట్ చేశారంట. ఆ తర్వాత కొంచెం చూడడానికి చిన్నగా ఉన్నాయి కదా, అందుకని దాన్ని బటన్ ఇడ్లీ అని పిలవడం స్టార్ట్ చేశారంట. అదే కాకుండా లోపల ఓనర్ గారు ఉన్నారు కదా, ఇప్పుడున్న ఓనర్ గారి పేరు వచ్చేసరికి గోపాల్జీ. సో అప్పటి నుంచి గోపాల్ ఇడ్లీ అని కూడా పిలవడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఉండేది చిన్న ఇడ్లీ కదా, దానికి రకరకాల పేర్లు అయితే పెట్టారు.
బాబాజీ ఇడ్లీ అని, లేకపోతే గోపాల్ ఇడ్లీ అని, లేకపోతే బేగం బజార్ ఇడ్లీ అని. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి దీనికి. యాక్చువల్గా ఇది దీనికి పేర్లే ఉన్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సో యాక్చువల్గా అవి కొంచెం చిన్న ఇడ్లీలు కదా, దాని రేట్ వచ్చేసరికి 4 ఇడ్లీలు 25 రూపీస్ అనమాట. సో చిట్టి ఇడ్లీ అనేది చాలా బాగుంది. జస్ట్ టేస్ట్ కోసం అన్నట్లయితే మస్ట్ ట్రై. సో యాక్చువల్గా మనం ఈరోజు టేస్ట్ చెప్పాము అండ్ హిస్టరీ చెప్పాము. ఇంకోటి టైమింగ్స్ కదా, టైమింగ్స్ వచ్చేసరికి 8:30 నుంచి ఉందన్నమాట. 8:30 నుంచి 1:30 దాకా ఉంటుంది. యాక్చువల్గా మనకి ఏ షాప్లో చూసినా కానీ 7 ఉంటుంది, 7, 6:30 ఉంటుంది. సో అంతే. సో వీడియో నాకు తెలిసి నచ్చింది అనుకున్నాను. సో ఇది కాకుండా మనం దీనికి ముందు ఫుడ్ వీడియోస్ కూడా ట్రై చేసాము, బ్రాహ్మణ నైవేద్యం అని చెప్పేసి. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే కాకుండా చిట్టి పూరీలు, చిట్టి ఇడ్లీ కదా, చిట్టి పూరీలు కూడా ట్రై చేసాము. అది కూడా చాలా బాగుంది. ఇదే కాకుండా మనకి మోస్ట్ ఫేమస్ అయిన కుమార్ ఆంటీ ఉంది కదా, ఆంటీతో కూడా ఒక వీడియో తీసాము. అది కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కన్ఫర్మ్గా చూడండి. అంతేకాకుండా దీని ఒక అడ్రస్ వచ్చేసరికి యాక్చువల్గా మేము వచ్చినప్పుడు మేము లొకేషన్లో చూసుకున్నప్పుడు కొంచెం మాకు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. కొంచెం వెనక్కి వెళ్ళిపోయాం, ముందుకు వెళ్ళిపోయాం, అటు వెళ్ళిపోయాం. సో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అడ్రస్ కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్స్లో కానీ రెండిట్లో పెడతాను. రెండిట్లో చూసి డైరెక్ట్గా లింక్ క్లిక్ చేస్తే ఇక్కడికి డైరెక్ట్గా ఈ అడ్రస్ వచ్చేటట్టుగా అయితే పెడతాను. సో మీరు మాత్రం ఇక్కడికి వస్తే కన్ఫామ్గా చిట్టి ఇడ్లీ ట్రై చేయండి, మస్ట్ ట్రై. సో చూసారు కదా వాళ్ళ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన iDreamలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.